నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాలు ఒక ముందు రోజు కూడా ఆయన స్పీకర్ జగన్మోహన్ రెడ్డి సభకి రావాలి అన్నట్టుగా సూచిస్తూ అసలు ఎమ్మెల్యేలు కనుక రాకపోయినట్లయితే ఉద్యోగానికి రాకపోతే ఎలా తీసేస్తారో అలా తీసేయచ్చు కదా అనేది కూడా ఒక పరోక్షమైనటువంటి బెదిరింపు ఇచ్చారు. తర్వాత ఈరోజు కూడా రావడానికి భయమా అని, లేకపోతే ఎందుకు రారని, ఇలా రకరకాల వ్యాఖ్యలు ఎప్పట్లాగే హెక్కలు చేస్తూ కొన్ని చర్చలు కూడా సాగాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులతోనూ శాసన మండలి సభ్యులతో కూడా, ఇటు అసెంబ్లీ శాసన మండలి సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా జరిగాయి. తర్వాత ఒక రివ్యూ కూడా జరిగింది. ఏమిటి అనేటువంటి విషయాలని నేను క్లుప్తంగా వివరిస్తాను. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ల దగ్గర నుంచి అందరూ కూడా సమావేశమై తాజా ప్రస్తుత వర్తమాన రాజకీయ పరిస్థితులు, కీలకమైనటువంటి అంశాలు వాటన్నిటి మీద కూడా చర్చించారు. అంతేకాకుండా ప్రధానంగా అక్కడ చర్చకు వచ్చింది ఏంటంటే, అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి రాకపోవడం గురించి ఎవరెవరు ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారనేది కూడా అక్కడ ఒక చర్చ వచ్చింది. అయితే ఇదే సమయంలో అసెంబ్లీలో ప్రజల గొంతు వినడానికి మరి అధికార కూటమికి ఆ దమ్ము ఉందా, ఆ ధైర్యం ఉందా, అది లేదు కదా అని చెప్పని వాళ్ళు మండిపడ్డారు. కొంతమంది టీడీపీ వాళ్ళని లాగేసి చంద్రబాబు ప్రతిపక్ష హోదా లేకుండా ఇవ్వాలి అనేది కూడా చేసినటువంటి కుట్ర గతంలో తెలియదా, ఇవన్నీ కూడా విన్నాం కదా అని చెప్తూ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీకి రావటం అనేటువంటిదే జరిగేది ఏంటి, వస్తే కుస్తీయే కదా అని చెప్పని కూడా ఈ స్పష్టమైనటువంటి డైలాగ్ కూడా అక్కడ వినిపించింది. వస్తే కుస్తీ అంటే ఏంటి? ఈ ప్రభుత్వం ఘోరంగా అనేక రకాల ఇష్యూస్ మీద ఘోరంగా ఫెయిల్ అయింది. వీటన్నిటినీ ప్రశ్నిస్తే జవాబు చెప్పే సమాధానం ఉందా? సూపర్ 6, సూపర్ 7 మోసాలు, మెడికల్ కాలేజీ, యూరియా మీద రైతుల కష్టాలు, ఈ మూడింటి గురించి అసలు కౌన్సిల్లో మాట్లాడటానికే అవకాశం ఇవ్వలేదు. వీటి మీద మాట్లాడటానికే చాలాసేపు అక్కడ సమయం పట్టింది. మరి వీటన్నిటికీ సమాధానం చెప్తారా? 2 నిమిషాలు సమయం ఇస్తాం ఎమ్మెల్యేకి ఇచ్చినట్టంటే మరి అది సాధ్యం కాదు కదా. మరి మాట్లాడటానికి, ఇవన్నీ సమగ్రంగా మాట్లాడటానికి అవకాశం ఉందా? ఉంటే ఖచ్చితంగా వస్తాము. కానీ మీకు ఆ దమ్ము, ధైర్యం లేదే, అసలు జవాబు చెప్పే ధైర్యం లేదు. బయట నుంచి ప్రెస్ మీట్లలో ప్రశ్నిస్తేనే మీరు వాటికి సమాధానాలు చెప్పకుండా బుకాయిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 అధికార పక్షంలో ఉన్నాయి. ఉన్నా కూడా ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మాత్రం వైసీపీ పార్టీయే. కాబట్టి దీన్ని ప్రతిపక్ష పార్టీగా మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ఇప్పుడు గతంలో కూడా అనేకసార్లు చెప్పాం, 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి అర్హత లేదు అనేటువంటిది అసలు అది సరైన మాట కానే కాదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్థాయిలో ఇంకొక పార్టీ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎవరికి ఇవ్వాలనేటువంటి ఒక డిస్క్రిషనరీ పవరు స్పీకర్కు ఉంటుంది. కానీ ఉన్నది ఒకే ఒక బలమైనటువంటి పార్టీ. మరి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అంత లేదు ఇంత లేదంటే అక్కడ రాజ్యాంగంలో లేదు, ఆ ప్రస్తావనే లేదు. మరి లేనప్పుడు దాన్ని వంకగా చూపిస్తున్నారంటే దీన్ని జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఎదుర్కొనే ధైర్యం మీకు లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి కనీస అంశాలను గురించి కూడా పట్టించుకోవడం లేదు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలేమో ఒకవైపు రావడం లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పే కాకుండా మొత్తం అసలు ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోయింది. ప్రతి చోట కూడా దోపిడీ చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా మరి మీరు జవాబు చెప్పగలుగుతారా? బయట ఎలా ఉంది, నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్నటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈ డైలాగుతోనే ఆయన దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టాలి, 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పని అడుగుతున్నాడా, పగలగొట్టాలని అచ్చెన్నాయుడు అన్నాడని చెప్పని వాళ్ళ భజన పత్రికలో అన్నాడు. మరి అచ్చెన్నాయుడు అంటే అది ఆయన సంస్కారం. లేదు అంటే ఆయన మంత్రిగా ఉండి సీనియర్ శాసన సభ్యుడిగా ఇంతకాలం నుంచి ఉన్నా కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఒకవేళ ఆయనకి తెలియదా? 2015 ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో 70 స్థానాలకి బీజేపీ కేవలం 3 సీట్లు గెలిచింది. ఇక్కడ 11, అక్కడ 3 సీట్లే గెలిస్తే కూడా బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అధ్యక్షుడు కేజ్రీవాల్ ఇచ్చాడని మనం గతంలో కూడా అనేక సార్లు చెప్పాం. మరి ప్రతిపక్ష హోదా నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే,
విపక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఓట్ల శాతంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అందుకనే ఆ రోజున కేజ్రీవాల్ ఇచ్చాడు. ఏ పార్టీకైనా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తించాలనేటువంటి నిబంధన రాజ్యాంగంలో లేదు, ఏ దేశంలో ఏ చట్టంలో కూడా లేదు అనేటువంటి దాన్ని మాజీ లోక్సభ స్పీకరు సెక్రటరీ జనరల్ ఆయన పీడీటీ ఆచార్య గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 1977లో చేసిన చట్టంలోనే అసలు ఈ ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన అనేటువంటిది వచ్చింది. ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు ఏదైతే పెద్ద పార్టీగా అవతరిస్తుందో ఆ పార్టీయే ప్రతిపక్షం అనేది స్పష్టంగా చెప్తే దీన్ని కాదని చెప్పని బుకాయించి, మీకు ఇలా రాజ్యాంగం మీద ఎలాగో గౌరవం లేదు కాబట్టి రాజ్యాంగాల అంశాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ శాసనసభకు రావడం లేదనేటువంటి దాన్ని ఒక వంకగా చూపిస్తున్నారు తప్ప 17 మంది ఎమ్మెల్యేలు లేరు, 11 మందే ఉన్నారు. అసెంబ్లీ మెంబర్ లాగా అసెంబ్లీ మెంబర్కి ఎంతసేపు 2 నిమిషాలు టైం ఇస్తామో అంతసేపే మైక్ ఇస్తామని ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం బుకాయింపు వ్యవహారాలే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి వీటన్నిటినీ కూడా ప్రశ్నిస్తే ప్రతిపక్ష హోదాలో ఒక్కటంటే ఒక్కదానికి కూడా జవాబు చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం మీ దగ్గర లేదు. దానికోసమనే ఈ బుకాయింపు అనే దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో అవకాశం లేకపోయినా కౌన్సిల్లో ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఎండగట్టండి మీరు అని చెప్పని నిజానికి ఈరోజు మొదటి రోజే కౌన్సిల్ సభ్యులుగా వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని ఆల్రెడీ ఈజ్ అ సీనియర్ మ్యాన్ బొత్స సత్యనారాయణ, అలాగే వరుద కళ్యాణి, ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాత్రలను చాలా అద్భుతంగా పోషించారు. కౌన్సిల్లోనే జవాబు చెప్పలేని పరిస్థితి మొదటి రోజు నుంచే. అలాంటిది ఇక అసెంబ్లీలో మరి ఏం సమాధానం చెప్తారు? ఒకవైపు ఈ అప్పుల కుప్పగా ఉన్నటువంటి దాన్ని నెలకి 5,000 కోట్ల రూపాయలు, గతంలో నెలకు 5,500 కోట్లు అప్పు చేసినటువంటి జగన్ అయితే నెలకు 11,000 కోట్లు అప్పు చేసినటువంటి చంద్రబాబు గారికి వీళ్ళిద్దరికి ఎక్కడైనా పోలికుందా? వాళ్ళ భజన పత్రిక మరి పత్రికలు మీడియాలు ఎందుకు మాట్లాడవు? ఏపీ రెవెన్యూ ఆదాయం ఏప్రిల్ 25 ఆగస్టుకి 61,578 కోట్లు అని తెలుస్తుంది. 5 నెలల్లో అప్పు 55,933 కోట్లని కాగు చాలా స్పష్టంగా చెప్పింది. మరి ఇంత దారుణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతే కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. సో వీటన్నిటి గురించి కూడా అక్కడ చర్చ జరుగుతూ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేటువంటి వ్యవహారం మీద మనం ఎలాంటి పోరాటం చేయాలి, వ్యూహం ఎలా ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా అరెస్టులకి వాటికి వీటికి తెగబడతారు. అయినా సరే కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలతో పార్టీలతో కలుపుకొని ఉద్యమాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్చ జరిగింది. సో ఇదంతా ఓవరాల్గా కూడా ఇవాళంతా కూడా చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. అంతేకాకుండా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కుస్తీయే. ఆ కుస్తీలో ఆయన వేసేటువంటి దీనికి ఏ ఒక్కదానికి కూడా వాళ్ళ దగ్గర డిఫెన్సే తప్ప అఫెన్స్ లేదు అనేదాన్ని అక్కడ చర్చ అయితే జరిగిందని తెలుస్తుంది. సో రేపు జరగనున్నటువంటి మెడికల్ కాలేజీల ఉద్యమం ప్రారంభం నుంచి ఏ విధంగా దాన్ని కొనసాగించాలి, ఉధృతంగా స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఎవరికి తోచినటువంటి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది స్థూలంగా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల యొక్క సమావేశం యొక్క జిస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.